చాలు, నేను మీ పేషెన్స్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు పార్ట్ 1 సిరీస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో అసలు డేటా స్ట్రక్చర్స్ ఎందుకు యూస్ చేస్తారో తెలుసా? సో ఉన్న డేటాని మనం మెమరీలో స్టోర్ చేయడానికి, స్టోర్ చేసిన డేటాని ఆర్గనైజ్ చేయడానికి, ఆర్గనైజ్ చేసిన డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి, అదేవిధంగా అప్డేట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. సో మనకి డేటా స్ట్రక్చర్స్ అనేవి బ్రాడ్లీ 2 కేటగిరీస్గా డివైడ్ అయింది. వన్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ వన్ మోర్ ఈజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది అగైన్ 2 కేటగిరీస్గా డివైడ్ అయింది. వన్ ఈజ్ స్టాటిక్ అండ్ వన్ ఈజ్ డైనమిక్. సో స్టాటిక్లో ఏం డిస్కస్ చేస్తామో తెలుసా? కంప్లీట్గా అరేస్ గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా డైనమిక్ వచ్చేటప్పటికి స్టాక్, క్యూ అండ్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్ని అయితే డిస్కస్ చేస్తాం. అదేవిధంగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనము కంప్లీట్గా ట్రీస్ అండ్ గ్రాఫ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో ఇంకా మనకు నెక్స్ట్ వీడియో నుంచి కంప్లీట్గా ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేస్తాం.